ఏపీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఈ నెలాఖరులోపు జూబ్లీ హిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల అవుతుందట. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినాయని అధికార వర్గాలలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆఖరి ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసింది ఈసీ. ఈ నెల 3వ వారంలో ఫైనల్ ఓటర్ లిస్టును రిలీజ్ కూడా చేస్తుందట. ఆ తర్వాత ఏ క్షణమైనా కూడా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందట. అయితే దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నికలు జరుగుడు వాస్తవమేనాయి. ఇప్పటికే ఆ సెగ్మెంట్ల విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్లు పెట్టినాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ బైపోల్ షెడ్యూల్ విడుదల అవుతుంది. అక్కడ 2 లేదా 3 దశలలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ అవుతున్నది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్ తో నిర్వహించే సాంప్రదాయం ఎప్పటి నుండో వస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరిగే అవకాశం ఉంటదని ఆఫీసర్ల చర్చలు సాగుతున్నాయి. అయితే ఫలితం మాత్రం నవంబర్ ముందు వారంలోనే ప్రకటించాల్సి ఉంటదట. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ నవంబర్ 7 లోపు ఏర్పడాలి. అందుకని ఈసీ ఈ లోపే పోలింగ్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించేందుకు కావాల్సిన క్యాలెండర్ ను కూడా తయారు చేసి పెట్టుకున్నది. ఉప ఎన్నికల కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ముసాయిదా ఓటర్ లిస్టును రిలీజ్ చేసినాం. ఈ నెల 23 తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించుతాం. ఆ తర్వాత ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు అని ఎన్నికల సంఘంలోని ఓ సీనియర్ ఆఫీసర్ కూడా చెప్పిండు.